దానికంటే కూడా ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈ యొక్క బీసీలో మిగతా కులాల వాళ్ళ రిజర్వేషన్లను మీరు తినేస్తున్నారు. ఆ, ఇది అసలైన ఆరోపణ. ఇది అసలైన ఆరోపణ. 103 రాజ్యాంగంలో ఏముందంటే 10% ఎవరిది తగ్గించకుండా, ఎవరి కోటా జోలికి పోకుండా ప్రత్యేకంగా రాజ్యాంగం రూపొందించింది. నా ఎస్సీల జోలికి పోయేది లేదు, నా ఎస్టీలకు పోయేది లేదు, నా బీసీలకు పోయేది లేదు. వీరికి ప్రత్యేకంగా 10% ఇచ్చింది. ఇంకా తగ్గేది ఎక్కడిది, ఇంకా పెరిగేది ఎక్కడిది, ఉన్నది తీసుకునేది ఎక్కడిది? అంటే 100లో 10% మీరు తీసేసుకుంటారు. అవును, ఇప్పుడు 90లోనే పంచుకోవాలిగా. 100లో 10% అంటే వినండి, 90లో పంచుకోవడం కాదు, 100 నిష్పత్తి అనేది 100కు ఉంటుంది. 50%లో 27% బీసీలకు ఇచ్చారు, మిగతాది ఎస్సీ ఎస్టీలు మిగిలిన వర్గాలకు ఇచ్చారు. 10% ఈబీసీలు ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు. తర్వాత మిగతా 40% ఉంటుంది కదా, రిజర్వేషన్ పోగా 40% ఉంటుంది కదా. 40% ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ. ఓపెన్ అంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ఓసీ, ఎవరైనా. తర్వాత వీళ్ళు 10% అర్హులైన వాళ్ళే వస్తారండి. ఇప్పుడు ఓసీలేందండి, ఎవడు పేదోడో, ఎవడు అర్హుడో, ఎవడు అవసరం ఉందో అతడే వస్తాడు కదా. అయినా నేను అడుగుతున్నా, మీరు 50% జనాభా ఉందా అంటున్నారు మీరు. సరే, దానికి కూడా నిర్దిష్టంగా, నిగూఢంగా, నిజాయితీగా లెక్కించాల్సిన అవసరం ఉంది, గణించాల్సిన అవసరం ఉంది, రైట్, శాస్త్రీయంగా. సరే, మీ మాటే అనుకుందాం. 50% జనాభా ఉంటే 27% మీకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా. మరి అగ్రవర్ణాలది కూడా 25% జనాభా ఉందండి. మరి వాళ్ళకు 10% ఇవ్వడం వల్ల తప్పేంది? ఓపెన్ కేటగిరీలో మీకే వస్తాయి కదా అన్ని. అరే, ఇక్కడ మనం శ్రీనివాసులు గారు, మీరు తీర్మార్ మల్లన్న లాగా మీరు కూడా తిరకాసు పెడుతున్నారు. ఈ ఓపెన్ కేటగిరీలా మాకు రావండి అంటే ఈ బీసీలకు ఈడబ్ల్యూఎస్లకు రావు. ఎందుకు వస్తాయి చెప్తా. ఓపెన్ కేటగిరీలా అందరికీ వస్తాయి. అదే సార్, అదే చెప్తున్నా, అందరికీ వచ్చే దాంట్లో అందరికీ వస్తాయి. ఎవడు పోటీ పడగలడు అందులో? ఎవరి దగ్గర అయితే డబ్బులుండి, ఎవరైతే మంచి శిక్షణ తీసుకోగలిగి, ఎవరైతే బాగా చదువుకోగలిగి, ఎవరైతే సామాజికంగా కాస్త ఆర్థిక పరిపుష్టి ఉన్న వాళ్ళు ముందు రాగలుగుతారు. రైట్, మీ మాటే నిజం అనుకుందాం. అది ఓసీల దగ్గరే ఉంది. అదే ఇప్పుడు పెద్ద నెపము, అదే పెద్ద శాపము, పెద్ద నెపము, పెద్ద శాపము. ఏంటంటే ఏ కులాలనైనా ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. నా ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు, ఓసీలలో ఉన్నారు. ఏ కులాలనైనా కొద్ది శాతమే ధనవంతులు ఉన్నారు. ఏ కులాలనైనా. నేను కొంచెం ఎక్కువ లేరు. నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఆనాడు నేను అదే మాట్లాడడం జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి అయినంత మాత్రం అందరు రాజశేఖర రెడ్డి గారు, ఒక కొనిజెట్టి రోషయ్య అయితే అందరు రోషయ్యలు గారు, నాటి చంద్రబాబులు అయితే అందరు చంద్రబాబులు గారని ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు కూడా నేను మీకు చెప్పడం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అందరు రేవంత్ రెడ్డిలం అవుతామా అండి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అందరు పొంగులేట్లు అవుతారా అండి? అందరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డిలు అయితే అందరు కోమటిరెడ్డిలు అవుతారా అండి? 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు అది కూడా ఒక అక్కసు ఉంది. దాన్ని అదొక సబ్జెక్టు, తర్వాత మాట్లాడదాం. కాబట్టి ఆ 43 మంది ఎమ్మెల్యేలు ఉంటే, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటే, మరి ఈ పేదలకు ఏం మేలు ఒరుగుతుందండి? ఏం మేలు ఒరుగుతుంది? మీరు ఒకటే గుర్తుపెట్టుకో. నేను చెప్పను సార్, అంటే ఊరికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అన్న పాయింట్ మీద, ఇప్పుడు టీశాట్ అని గవర్నమెంట్ ఒక ఛానల్ నడిపిస్తుంటారు, రైట్? ఆ ఛానల్లో నిన్న వాళ్ళు వచ్చి నాకు కలిసిపోయారు. కొత్తగా ఒక రెడ్డి గారిని అపాయింట్ చేశారు, ఇంకో రెడ్డిని తీసేసి దాన్ని చైర్మన్గా ఇంకొక రెడ్డి గారిని అపాయింట్ చేశారు. చేసిన వెంటనే అందులో ఉన్న బీసీ ఉద్యోగులందరినీ తీసేసి దాదాపు 16-17 మందిని తొలగించి ఆ ప్లేస్లలో మొత్తం రెడ్లతో నింపేశారంట. మీరు కనుక్కోండి, టీశాట్ అని ఒక సంస్థ ఉంటుంది, ప్రభుత్వ మన విద్యా విషయాలకు సంబంధించిన ప్రభుత్వ ఛానల్, అది లైవ్ ఇవ్వడానికి. కానీ ఇలాంటి ప్రయోజనాలు జరుగుతాయి. కానీ నేను ఇప్పుడు ఏంటంటే ఈ రిజర్వేషన్ల సబ్జెక్ట్ కొంత దూరం పోయినాక నేను దానికి కూడా మీకు సమాధానం ఇస్తా. రైట్. ఇప్పుడు మనం మీరు అన్నట్టు ఏంటంటే, మీరు ఏమన్నారంటే, మీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను. రైట్. ఓకే సార్. ఇప్పుడు మీరు ఏమంటారంటే
ఏది జనరల్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో అగ్రకులాలకే అవకాశాలు ఎక్కువ అని అంటున్నాను. అవును. కానీ అది అనడం పొరపాటు అంటున్నా. ఎందుకంటున్నంటే మిగతా కులాలను అవమానించడమే. అంటే వాళ్ళలో ప్రతిభ లేదా, వాళ్ళలో పట్టుదల లేదా, ఎస్సీ ఎస్టీ బీసీలలో నేనేమంటున్నా ఎలా రెచ్చగొట్టినా వాళ్ళ దగ్గర విషయం లేదు. లేదు 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 వాళ్ళలో ప్రతిభ ఉంది, వాళ్ళలో పట్టుదల ఉంది, జ్ఞానవంతులు అన్నీ ఉన్నాయి కానీ ఐదోతనం లేదు సార్. లేదు. అది సమస్య. నేను అనేది ఏంటంటున్నంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే 90% పేదలు ఈ అగ్రవర్ణాలలో కూడా ఉన్నాయి. అగ్రవర్ణాలలో 90% ఉంది. మీకు తెలుసండి, శ్రీమంతులు, సిరిమంతులు, వ్యాపారవేత్తలు, తర్వాత ధనవంతులు, కుబేరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జమీందారులు, జాగీర్దారులు మీరు అన్నట్టు ఈ అగ్రకులాలలో ఉన్నారు, మిగిలిన కులాలలో కూడా ఉన్నారు. తక్కువ ఉన్నారు, అల్లా ఉన్నారు, ఎల్లనైనా ఉన్నారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రతి ధనికుడు దరిద్రులకు చుట్టంగాడండి. ధనికుడు దరిద్రులకు చుట్టంగాడు. దరిద్రుడికి ధనికుడు ఎప్పుడు చుట్టం అవుతాడంటే ఓటు అనేది అవసరం ఉన్నప్పుడే చుట్టం అవుతాడు. తర్వాత ఇప్పుడు ఒక రవీంద్ర రెడ్డి ఫోన్ చేస్తే ఎత్తమను, ఏ ఎమ్మెల్యే ఎత్తాడో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 43 మంది ఎమ్మెల్యే అయితే గ్యారంటీగా ఎత్తారు. ఎత్తరు. ఎందుకు నేను చెప్తా, ఎందుకు ఎత్తారంటే ఏదో విజ్ఞాపన పత్రం అన్న పట్టుకొస్తాడు, ఏదన్నా పేదోడు ఇట్లనే. ఇప్పుడు ఒక దగ్గర నేను మీరు సబ్జెక్ట్ వచ్చింది, కరీంనగర్లో జగిత్యాల వాళ్ళు మెంటల్ డిజబిలిటీ ఉన్నటువంటి ఫ్యామిలీ, ఆ పిల్లవాడికి ఫీజు కట్టలేనటువంటి స్థితి. ఆ స్థితి ఇప్పుడు నేను ఆదుకోగలుగుతుంటే నాకున్న శక్తి మేరకు కొంత సపోర్ట్ చేయగలుగుతానేమో, అంటే అది కూడా త్యాగ గుణం ఉన్నప్పుడే చేయగలుగుతాం మనం. కానీ అదే ప్రభుత్వం ద్వారానైతే లక్షలాది మందికి మేలు జరుగుతుంది. నేను ఆ ఫీ రియంబర్స్మెంట్ పెట్టియడం వల్ల ఈనాడు 24 లక్షల మందికి బెనిఫిట్ అయింది. అగ్రికల్చర్, బీఈడి, లా, మెడిసిన్, అంటే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు. కాబట్టి లక్షలాది మందికి బెనిఫిట్ అయ్యేది ప్రభుత్వం ద్వారా. నేను అతను ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటే నేను కొంతమంది అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అది కరెక్ట్ సందర్భం వచ్చింది. కొంతమంది ఏది అగ్రకుల ఎమ్మెల్యేలే అనుకోండి, ఇప్పుడు వాళ్ళకు ఫోన్లు చేస్తే తర్వాత ఫోన్లు లిఫ్ట్ చేసిన సందర్భాల్లో ఒకరిద్దరికి తర్వాత ఈ బాబు వస్తాడు, ఈ బాబు బాధ గాథ మీరు వినండి, ఏమన్నా సపోర్ట్ చేయండి అని అంటే 15 రోజులు తిప్పుకున్నారు, 15 రూపాయలు ఇవ్వలే. 15 రూపాయలు ఇవ్వాలి. నేను ఆ అబ్బాయిని కూడా తీసుకొస్తా, తర్వాత మీకు ముందర ప్రదర్శిస్తా. అంటే ఆ బాబు రెడ్డి అబ్బాయి ఫీజు కట్టలేకపోయాడు. అంటే నేను ఏమంటున్నా అంటే చూడండి, త్యాగ గుణం, దాన గుణం, ధర్మగుణం దోచుకుంటానికి ఎక్కడుంటుంది? మనం అది అర్థం చేసుకోవాలి. దోచుకునేటోడు ఎల్లనైనా ఉన్నాడు, దాచుకునేటోడు ఎల్లనైనా ఉన్నాడు, అల్లా ఉన్నాడు, ఇల్లా ఉన్నాడు, ఎల్లనైనా ఉన్నాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అపవాదులేసి ఈ అగ్రకులం అనేది నిందించి ప్రత్యేకంగా రెడ్లది అని నిందించడం చాలా బాధాకరం. అయితే మీకు ఒక నేపథ్యం మీరు అంటే మీ దాంట్లో సహేతుకమైనటువంటి వాదన కూడా ఉంది, నేను కాదనలేను. ఎందుకంటే నాటి నుండి నేటి వరకు రెడ్లు పాలిస్తున్నారు. అంటే రెడ్లు, వెలమలు, కమ్మలు, రెడ్లదే ఆధిపత్యం. తెలంగాణలో మొదటి నుంచి రెడ్లదే ఆధిపత్యం. ఎవరు కాదనలేని సత్యం అది. అయితే రెడ్లు పాలిస్తున్నారు. నేను ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పిన. అయితే ఏ రెడ్లైనా వాళ్ళు ఎంతసేపు ఉన్నా అంటే పాలించే వాళ్ళని మాట్లాడుతున్నాను నేను. అవునవును. అధికార దాహంతో, తర్వాత సంపాదన ధ్యేయంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అటువంటి వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయండి. ఇప్పుడు మీరు ఒకటి ఉదాహరణ తీసుకోండి. రవీందర్ రెడ్డి గారు ఒక్కరు మంచోళ్ళైనంత మాత్రాన మీరు ఇట్లా మాట్లాడడం తగదు సార్. మీరు నన్నే ఉదాహరణ తీసుకోండి. సరే, ఇప్పుడు నన్నే ఉదాహరణ ఇప్పుడు సార్ మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడాలంటే నాకు ఎట్లా అంటే ఆర్ నారాయణమూర్తి లాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. అమ్మ ఇలాంటివి మాట్లాడుతున్నారు ఏంటి నాకు అంటే మీరు నన్నే ఉదాహరణ తీసుకోండి. అవును. నేను 2003 నుంచి ఉద్యమం చేపట్టిన తర్వాత 2004లో నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది, అంటే నా హక్కుల సాధన కొరకు. తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి కోరారు, ఎందుకంటే నేను ఈబీసీ స్కాలర్షిప్స్ పెట్టినా, ఫీ రియంబర్స్మెంట్ పెట్టినా, నీ ఈబీసీ సంఘం మద్దతు ఇవ్వాలంటే వారి కోరిక మేరకు నేను మద్దతు ఇవ్వడం జరిగింది.
2008లో రాజశేఖర రెడ్డి గారు నా పోరాటాన్ని గుర్తించి నాకు ఎమ్మెల్సీ ఇస్తున్నాడు. వారొక్కరే ఏమన్నారంటే, నువ్వు చట్టసభలు ఉండాలి నీలాంటి వాళ్ళు, మేము రాజకీయ నాయకులం, రాజకీయ ప్రయోజనాలు కొరకే ఉంటాం, కానీ ఇటువంటి వాళ్ళు కూడా ఉంటే వర్గాల ప్రయోజనాలు కాపాడడానికి హక్కుల కొరకు పోట్లాడేటోళ్ళు ఉండాలనేటువంటి భావనతో అన్నాడు. అంటే కేవీపీ గారు కూడా ఉన్నారు, మీకు తెలుసు కదా కేవీపీ రామచంద్ర. కానీ నేనేమన్నంటే, నాకు హక్కుల సాధనే ముఖ్యం, నా జాతి ప్రయోజనాలే ముఖ్యం. నేను ఈబీసీ కార్పొరేషను, ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళకు కార్పొరేషన్ లేదు, కమిషన్ లేదు, ఏది లేదు. వెల్ఫేర్ డిపార్ట్మెంటు, స్టడీ సర్కిళ్ళు ఇవన్నీ ఏర్పాటైన తర్వాత నేను హక్కుల సభకు నాకు అవకాశం ఇద్దరు అని నేను ఆ రోజు రాజశేఖర దగ్గరికి చెప్పడం జరిగింది. తర్వాత 2009 ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆయన కొద్ది కాలం బతుకుంటే ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయ్యేది, కార్పొరేషన్ అయ్యేది, కమిషన్ అయ్యేది, స్టడీ సర్కిల్ అయ్యేది. అప్పుడు నాకు అవకాశం ఇచ్చేవాడు. నేను అవకాశం ఇచ్చినా నేను సమాజ హితం కొరకే పనిచేసేవాడిని. అయితే 2009 పోయిందా, 2004లో పనిచేసిన, 2009లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు పనిచేసిన, 2014లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు కొరకు పనిచేసిన, 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు పనిచేసిన, 2023లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు కొరకు పనిచేసిన. కేసీఆర్కో అటావో, కాంగ్రెస్కో జితావో, తెలంగాణకో బచావో అని. ఎందుకు అంటే, నేను ఒక ఉద్యమకారినిగా కేసీఆర్ ఒక నియంతలాగా బిహేవ్ చేయడం, ప్రజా సంఘాలను ఉద్యమ సంఘాలను కలుసుకోకపోవడం ఇది కరెక్ట్ కాదనిపించింది. నేను మొన్న కూడా కాంగ్రెస్కే మద్దతు ఇవ్వడం, మా ఈబీ సంఘం మద్దతు ఇచ్చిన, నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన. మరి నేనేమన్నా ఎమ్మెల్యేనైనా, నేనేమన్నా ఎమ్మెల్సీనైనా, నేనేమన్నా మంత్రినైనా, ఇంకోటి అయినా, మరి నాకేది అవకాశం? ఇప్పుడు నీలాంటి వాళ్ళు అనేక మంది ప్రశ్నలు వేస్తారు. ఏంటి సార్ మీరు చట్టసభలు ఉండాలి కదా, మీరు ఎప్పటి నుంచో చూస్తున్నాం అంటారు. మరి ఏందంటావు కారణం? మీరు కింగ్ మేకర్ సార్, మీరు కింగ్ మేకర్. ఎట్లా కింగ్ అవ్వాల్సిన అవసరం అంటే కింగ్ మేకర్ అంటే ఏంది చెప్తా. మీ చేతిలో 43 ఎమ్మెల్యేలు ఉన్నారు. అరే నా ఫోన్లు ఎత్తలేదు ఒక పేద పిల్లవాడికి. మంత్రులు ఉన్నారు, వినండి శ్రీనివాస్ గారు కావాలంటే చేస్తారు. శ్రీనివాస్ గారు వినండి, అదే నేను చట్టసభలు ఉంటే వర్గ ప్రయోజనాలను, సామాజిక ప్రయోజనాలను ఒక ప్రశ్నించే గొంతుగా నేను కూడా పోరాడేవాడిని హక్కుల సభలు ఉంటే. మరి నాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు అంటే, కేవలం నేపథ్యం ఏంటంటే, మీరు గమనించాల్సింది ఏంటంటే, చరిత్ర నిర్మించిన కదా మీరు, అవునన్నా కాదన్నా, చరిత్రనైతే నిర్మించిన కదా. నా చరిత్రనైతే ఎవరు చెడపలేరు, తుడపలేరు కదా. ఈనాడు భారతదేశ వ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టించిన, ఉమ్మడి రాష్ట్రంలో స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్ పెట్టించిన, తర్వాత నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగస్వామ్యమైన, అదేవిధంగా బీసీ హక్కుల కొరకు పోరాటం చేసిన, వికలాంగుల ఉద్యమంలో పాల్గొన్న, హోంగార్డు వేతనాల పెంపు ఉద్యమంలో, తర్వాత వయోపరిమితి నిరుద్యోగులు పెంచే విధంగా అనేకటువంటి ఉద్యమాలలో పాల్గొన్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా 2001 నుంచి 2003 వరకు కేసీఆర్ తోటే ఉన్నా నేను తెలంగాణ ఉద్యమంలో. తర్వాత రెండో దశ ఉద్యమంలో కూడా తెలంగాణ పోరాటంలో. మరి నేను ఒక ఉద్యమకారినిగా, ఒక చరిత్ర నిర్మించిన వ్యక్తిగా నాకేమేమో అవకాశాలు వచ్చినాయి చెప్పండి. మీలాంటి వాళ్ళు, నిన్న కూడా ఒక వ్యక్తి అడిగిండు, మీలాగా మీరు రెడ్లుగా, మీరు రెడ్లు అంటే, అవునా అదే గమనించండి, రెడ్లు అంటే ఏ రెడ్లకు అధికారం వస్తుంది, ఏ రెడ్లకు అవకాశం వస్తుందో అది తెలుసుకోండి అంటున్నా నేను. మీరు అది తెలుసుకొని మాట్లాడండి అని అంటున్నా. అందరిని ఒకటే గాడిలో కట్టేసి మాకు ఒక ముసుగు తొడిగి మమ్మల్ని అవమానాలు, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, వీటిని అవమానాలు అంటారా? వీటిని అవమానాలు. అరే ఇంకా నువ్వు ఎల్లాక చెప్పినావు రెడ్లు ఉచ్చలు తాగరంటే అర్థమైందయ్యా? ఒక్కటే మాట సార్, రెడ్డి నా కొడుకులు ఉచ్చలు తాగరంటే అర్థమైంది. ఫస్ట్ అన్నది ఒక రెడ్డి, ఒక పిల్లాడు మెసేజ్ చేశాడు మల్లన్నకి, మీరు బీసీలంతా రెడ్ల ఉచ్చ తాగండి రా అన్నందుకు ప్రతిగా ఆయన మాట్లాడాడు. విషయం ఇదేనా? ఇక్కడ ఆగండి, దీనికి సమానం చెప్దాం. అయితే నిజమే అనుకుందాం, ఒక రెడ్డి అబ్బాయి మాట్లాడడం పొరపాటు, అది అట్లా మాట్లాడడం మెసేజ్ పెట్టడానికి వీల్లేదు, అది తప్పు, నేను కూడా ఖండిస్తున్నా. కానీ నిజంగా మెసేజ్ పెడితే అది రాంగ్ మెసేజే కదా, అంతే కదా. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా, నువ్వు ఫిర్యాదు చేయాలి కదా. ఏ పోలీస్ స్టేషన్లో అయినా తీర్మార్ మల్లన్న వ్యక్తి, ఫలాని వ్యక్తి నా మీద అసభ్యంగా మాట్లాడిండని ఫిర్యాదు చేసిండా? చేయలేదు. తర్వాత ఇది ప్రభుత్వమైన సుమోటగా స్వీకరించి దీన్ని ప్రభుత్వమైన కేసు నమోదు చేసిందా? చేయలేదు.
మరి నిజం అనుకోవాలనా ఇది నిరాధారమైన అబద్ధం అనుకోవాలన్నా మీరు చెప్పండి. నేను మిమ్మల్ని చూటి ప్రశ్నిస్తున్నాను. రైట్. నేను మిమ్మల్ని శ్రీనివాసులు గారని ఒక పదం దూషించిన, మీరు ఊరుకుంటారండి? నన్నైతే కొట్టలేరు, నన్నైతే తిట్టలేరు, కానీ చట్టపరంగా మీరు పోతారు కదా. చట్టం తెలిసిన వ్యక్తి, చట్టసభలో ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, మరి ఒకడు దుర్భాషలాడినప్పుడు అతని మీద చర్యలు ఉపక్రమించాలి కదా. అంటే ఇక్కడనే మీరు అర్థం చేసుకోండి, అంటే అది నిజం కాదనేది అర్థం చేసుకోండి. అది నిజమే అయితే నువ్వు ఫిర్యాదు చేయాలి. ఇది తెలవాలి తెలుగు ప్రజలకు. మీరు ఉట్టిగానే అయిన కామెంట్స్ రకరకాల, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది మంచి అనొచ్చు, కొంతమంది చెడు అనొచ్చు, రాంగ్ కామెంట్స్ పెడతారు. అవి సద్విమర్శగా తీసుకోవాలి, కానీ దానికి ప్రతివిమర్శ చేయొద్దు. దానికి దూషణలు కరెక్ట్ కాదు. నిజమే అనుకుందాం, అవి దూషణలు కరెక్టా? సమస్త జాతిని ఆ విధంగా మాట్లాడొచ్చా? అంటే కుల విద్వేషాలు రెచ్చగొట్టొచ్చా? కాబట్టి అతను మాట్లాడడం తప్పు, దాన్ని ప్రభుత్వం ఉపేక్షించడం అంతకంటే తప్పని నేను చెప్తున్నాను. నేను సో మొత్తం సస్పెండ్ చేశారుగా. అంటే నేను అనేది అండి, ఇక్కడ నేను రాజకీయాల నేను ఉద్యమకారిని. తర్వాత సరే ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు నేను మీ ఛానల్కి వచ్చి రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. కరెక్ట్. రాజకీయాలకు అతీతంగానే మాట్లాడదలుచుకున్నా, వాస్తవాలు మాట్లాడదలుచుకున్నా. వాస్తవాలు, రియాలిటీ అసలు ఏం జరుగుతుంది. అయితే అతను కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ చేసిండా చేయలేదనేది కాంగ్రెస్ యొక్క వాళ్ళ యొక్క అంతర్గత విషయం. నేనేం మాట్లాడుతున్నా అంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా, సహజీవిగా, సంఘజీవిగా, సంఘటితమైన మమేకమై మనం జీవనం కొనసాగించేటువంటి ఈ క్రమంలో ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. అయినా మీరు అసలు ఈ కుల జనగణనను మీరు ఎట్లా ఏ విధంగా ఆలోచించి ఈ కుల జనగణన అనే దాన్ని తీసుకొని మాది ఇంత శాతం అనేది ఎట్లా మాట్లాడుతున్నా అంటున్నాను నేను. అదే ప్రభుత్వం చెప్పింది కదా లెక్కలు. ఏం చెప్పింది? కులగణన బీసీల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పింది కదా. అంటే బీసీల సంఖ్య, ఇంకోటి ఓసీల సంఖ్య కూడా పెరిగింది విచిత్రంగా ఎక్కడ పెరగలేదు, చాలా ఎక్కువ పెరిగింది. ఇప్పుడు మీరు చూడండి, ఇది ఫస్ట్ మనం ఇప్పుడు కుల జనగణన అనేది అసలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు. ప్రతి 10 సంవత్సరాలకు జనగణన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. 2011లో చేసింది కేంద్ర ప్రభుత్వం, 2021లో చేయాలి. కానీ 2021లో చేయడానికి పాండమిక్ సిచ్యువేషన్, కోవిడ్ సిచ్యువేషన్ తోటి చేయలేకపోయింది. చేస్తుండొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రిజర్వేషన్ల కొరకు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో చేస్తాయి. ఇది కుల జనగణన. మరి ఇక్కడ దేని కొరకు చేస్తున్నారు కుల జనగణన చెప్పండి? అంటే దేని పథకాలు అందజేయడం కోసం, సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి పథకాలైనా, ఉద్యోగాలైనా, ఉపాధి అయినా ఎవరికి అందాలి మీరు చెప్పండి? పేదలకే అందాలి, అర్హులకే అందాలి. అర్హులకే అందాలిగా. ఇప్పుడు కరెక్ట్ సబ్జెక్టుకి వచ్చారు మీరు. మరి అర్హులు ఎవరో తయారు చేయాలి కదా. అర్హులు ఎవరో తయారు చేయాలి కదా. ఆ వెనుకబడిన వర్గాలు ఏదైతే ఉన్నదో అర్హులు ఎవరో తయారు చేయాలి కదా. ఇప్పుడు ఎస్సీలు అడగలేదు, ఎస్టీలు అడగలేదు. సరే ఎస్సీలది చేసారు, ఎస్టీలది చేసారు, ఓసీలది చేసారు, బీసీలది కూడా చేశారు, అందరు చేశారు. కానీ ఇప్పుడు బీసీలదే మన దగ్గర ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. మరి అర్హుల జాబితా తయారు చేయాలా లేదా? చేయాలిగా. మరి అర్హుల జాబితా తయారు చేశారా? అర్హులు అంటే ఏంది? బీసీలంతా అర్హులే. అక్కడనే మీరు సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్నారు. బీసీలంతా అర్హులు కాదండి, వెనుకబడిన వర్గాలే అర్హులు. వెనుకబడిన వర్గాలు ఎవరో తేల్చాలి. అంటే డెడికేషన్ కమిషన్ వేసి శాస్త్రీయంగా అధ్యయనం చేసి తర్వాత ఏ కులాలు వెనుకబడిన వర్గాలుగా వస్తాయి వాటిని పరిగణించి వాటిని ఒక జాబితా తయారు చేసి ఆ తర్వాత టోటల్ సంఖ్య చెప్పాలి.
అది అంత ధైర్యం పార్టీలకు లేదుగా. మరి అంత ధైర్యం పార్టీలకు లేదు. ఉమ్. ఇదే అయితే ఇదే విషయం వచ్చిందండి, ఇవాళ రాలేదు.